గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ త్రిపుల తర్వాత చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తారనుకున్నారు అభిమానులు. అయితే దేవరా సినిమా స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. కానీ దేవరా స్టార్ట్ చేసిన తర్వాత నుంచి స్పీడ్ పెంచాడు. ఎన్టీఆర్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. అయితే ఓ విషయంలో 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ అలా చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవరా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ అండ్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్లో దేవరా సాంగ్స్ అండ్ టీజర్ రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తూ ఉండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉండడం విశేషం. సెప్టెంబర్ 27న దేవరా భారీ స్థాయిలో రిలీజ్కి రెడీ అవుతోంది. అయితే దేవరా పార్ట్ 1 తర్వాత దేవరా 2 కంప్లీట్ చేయాలి, వార్ 2 కంప్లీట్ చేయాలి. ఈ 2 సెట్స్ పై ఉండగానే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో భారీ పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేయడం ఆసక్తిగా మారింది. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ భారీ పాన్ ఇండియా మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమాకొచ్చే కలెక్షన్స్, ఓపెనింగ్, ఫుల్ రన్లో వచ్చే కలెక్షన్ వేరుగా ఉంటుంది. అందుకని స్టార్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి పోటీ పడుతుంటారు. 2016లో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాలేదు. అందుకని అనుకుంటా 2026 సంక్రాంతికి కర్చీఫ్ వేశారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్తో చేస్తున్న మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 2016లో నాన్నకు ప్రేమతో తర్వాత మళ్లీ 2026లో అంటే 10 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తూ ఉండడం విశేషం. ఈ మూవీకి ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు. అయితే డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరి 10 ఏళ్ల తర్వాత సంక్రాంతికొచ్చే డ్రాగన్తో ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు సెట్ చేస్తాడేమో చూడాలి.